మచిలీపట్నం దగ్గరలో వాకాలమ్మ తల్లి గుడి గురించి ఎంతమందికి తెలుసు? మనము ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం, కథ కూడా తెలుసుకుందాం. మేము ఇక్కడ ఉంది కదా కోడి, ఈ కోడిని తీసుకుని వాకాలమ్మ గుడికి వెళ్తే అక్కడ ఒక కొత్త జంట తగిలింది. వాళ్ళని వీడియో తీసా చిన్నగా. వాళ్ళ మొక్కు తీర్చుకుంటాకు వచ్చారనమాట, 2 ఆటపోతులను తీసుకుని. ఈ అమ్మవారు అసలు కథ ఏంటంటే, చుట్టుపక్కల పల్లెటూర్లు ఉంటాయి కదా, అలా శ్రీనివాస నగర్ అనే గ్రామంలో ఒక పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులో దగ్గర ఆమె గేదెలను కాసేదంట. ఆమెకి గాజులు అంటే చాలా ఇష్టం అంట. ఆ గేదెలను కాసినప్పుడు చిల్లరిస్తారు కదా ఎంతో కొంత. అప్పట్లో 320 ఏళ్ళు కథ అనమాట, నిన్న మొన్నటిది కాదు. ఈ అమ్మవారిది అసలు వెలిసిన చిన్న గుడి అనమాట ఇది. అయితే ఆ డబ్బులు రోజు రోజు దాచుకునంట. గాజులు అంటే ఇష్టం అంట ఆమెకి. పెళ్ళైన అమ్మాయి, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా అప్పట్లో, అలా అనమాట. ఆయన కూడా గేదెలు కాసేదంట. గేదెలు కాస్తే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు దాచుకుని గాజులు వేయించుకోవాలని కోరిక అంట ఆమెకి. ఇదివరకు గుమ్మాల పైన దర్వాజులని, దారబంధాలని పెట్టేవాళ్ళు కదా, ఆ దాని మీద ఈమె డబ్బులు దాచుకునేదంట. అయితే ఆ ఊరికంట కలరా మహమ్మారి వచ్చంట, ఎవరికాళ్ళే జనాలు చాలా మంది చనిపోయారంట. చనిపోతే అప్పుడు ఈవిడి గాజుల కోరికతోటి ఉండిపోయింది కదా, ఒక గాజుల అబ్బాయి వెళ్తుంటేనంటే ఆ అబ్బాయిని ఆపి గాజులు వేయమని అడిగిందంట. డబ్బులు అడిగితేనంటే పలానా చోట పలానా ఇంట్లోకి వెళ్ళి నువ్వు అడుగు, పలానా దారబంధం మీద డబ్బులు ఉన్నాయి, నీ గాజులకు సరిపడగా తీసుకోమని చెప్పిందంట. చెప్తే అప్పుడు ఈ అబ్బాయి వెళ్తే నిజంగా అలాగంటే, ఇదేంటి ఈ పిల్ల చనిపోయిందని మేము ఇదవుతుంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని చెప్పి వాళ్ళు అన్నారంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. లేదు, నేను ఊరిని కాపాడుతాను, నేను పలానా చోట వెలిసాను, నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పి ఆమె కళ్ళలో కనబడి మామూలుగా కూడా చెప్పి ఆ గాజుల అబ్బాయి తీసుకొచ్చి నాకు ఇక్కడే కనబడిందని చెప్పి చూపించాడంట. అలా మనిషి ఆమె అమ్మవారు అయిందనమాట. అలాగా పిల్లలు పుట్టినోళ్ళు, పెళ్ళిళ్ళు అవ్వనోళ్ళు, గేదెలకి వాటికి కూడా బాగానంట. గేదెలు పాలు ఇవ్వకపోయినా కూడా పాలు పొంగలు పెడతామని చెప్పి దండం పెట్టుకుంటారంట. చాలా ఫేమస్ అనమాట. ఇది బీచ్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఈ గుడి, వాకాలమ్మ తల్లి. ఇక్కడ కోళ్ళు మేకలు అన్నీ మొక్కులు ఇచ్చుకుంటారు. గేదెలు అయ్యి పాలు ఇవ్వకపోతేనేమో పరమాన్నం పెట్టి పొంగలు పెట్టి ఇచ్చేస్తామని చెప్పి అక్కడే నైవేద్యాలు అక్కడే వండి పెడతాం. అమ్మవారి పూనకాలు వచ్చినాయి ఈలోపు. సరే అని చెప్పి తీసా. ఇలా ఆవిడ చరిత్ర ఇదనమాట. 320 ఏళ్ళ నాటి చరిత్ర, నిన్న మొన్నటిది కాదు. ఈమె చాలా సత్యం గల తల్లి. ఆ చుట్టుపక్కల ఎవరైనా కూడా పెళ్ళిళ్ళు కుదిరినా, ఏ శుభకార్యాలు చేసుకున్నా ముందు ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి విన్నపించుకున్నాక, అన్నీ తీర్చుకున్నాక అప్పుడు పూజలు మొదలెట్టుకుంటారు. పెళ్ళిళ్ళైనా, ఇవి అయినా, ఫంక్షన్లు అయినా అప్పుడు పనులు మొదలు పెట్టుకుంటారనమాట. ఈ అమ్మవారు అంత సత్యమంతురాలు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి బాగా తెలుస్తుంది. మిగతా వాళ్ళకి కూడా తెలియడం కోసం నేను ఈ స్టోరీ అంతా చెప్పి ఈ వీడియో పెట్టాలని అనిపించింది. తెలియని వాళ్ళకి కూడా తెలియపరిచినట్టు ఉంటుందని చెప్పి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోలు మరికొన్ని ఉంటాయి, చూడండి. ఈలోపు ఈ అమ్మాయికి పూనకం వచ్చింది. ఫస్ట్ నాగదేవత పూనకం వచ్చింది, తర్వాతనేమో వాకాలమ్మ తల్లి వచ్చింది. అదే అబ్బాయి అంటున్నాడు, ఇక్కడికి రావాల్సింది నువ్వు కాదమ్మా అని నాగదేవతకు చెప్తున్నాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.